లోక్సభలో ఇవాళ మరో 49 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో విపక్షాల తీరుపై మండిపడ్డారు ప్రధాని మోదీ. ఇక ఇండియా కూటమి భేటీలో ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారు మమతా. స్మోక్ బాంబ్ దాడి ఘటన పార్లమెంట్ ను షేక్ చేస్తోంది. ప్రతిపక్షాలపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఇవాళ మరో 49 మంది విపక్ష ఎంపీలపై వేటు వేశారు స్పీకర్ ఓం బిర్లా. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై హోంమంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో మొత్తం 49 మందిని సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఓం బిర్లా. ఎంపీలు సుప్రియా సూలే, ఫరూక్ అబ్దుల్లా, శశి థరూర్, కార్తీ చిదంబరం, డింపుల్ యాదవ్, మనీష్ తివారీ తదితరులు సస్పెన్షన్ కు గురైన వారిలో ఉన్నారు. లోక్సభలో ఇప్పటికే 13 మందిని సస్పెండ్ చేయగా సోమవారం మరో 33 మందిపై స్పీకర్ వేటు వేశారు. దీంతో లోక్సభలో మొత్తం 95 మందిపై సస్పెన్షన్ వేటు పడినట్లయింది. మరోవైపు రాజ్యసభలో ఇప్పటి వరకు 46 మందిని సస్పెండ్ చేశారు. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు మొత్తం 141 మంది విపక్ష ఎంపీలపై చర్యలు తీసుకుంది కేంద్రం. విపక్షాల ఆందోళన నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశమైంది. పార్లమెంట్లో విపక్షాలు అనుసరిస్తున్న తీరుపై చర్చించారు. ప్రధాని మోదీ ప్రతిపక్షాల తీరును తీవ్రంగా ఖండించారు. దేశ గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ దాడి వెనుక విపక్షాల కుట్ర ఉందంటూ ఘాటుగా స్పందించారు ప్రధాని మోదీ. మరోవైపు విపక్షాలు అదే రీతిలో స్పందిస్తున్నాయి. అధికారంలోని బీజేపీ ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని ఆరోపిస్తున్నాయి. ఎంపీల సస్పెన్షన్ పై మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించాయి. అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాయి. అందులో భాగంగానే శీతాకాల సమావేశాలు బహిష్కరిస్తామంటూ హెచ్చరికలు పంపాయి. ज्यादा एमपी सस्पेंड हुए हैं। ये बहुत ही दुर्भाग्यपूर्ण है एक डेमोक्रेसी सेटअप के लिए। जो वातावरण अब हम देख रहे हैं जहां हम अपनी बात नहीं रख पा रहे हैं संसद में, तो मैं समझती हूँ कि यह टोटल फेलियर ऑफ द गवर्नमेंट है। वो सारी होम मिनिस्ट्री के नीचे है। क्या हो जाता अगर वो 5 मिनट आते और कहते जनाब ये हो गया है, हम इस पर कार्रवाई कर रहे हैं और क्या कर रहे हैं। ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే ఇండియా కూటమి లక్ష్యమన్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. దేశ చరిత్రలోనే తొలిసారి 141 మంది ఎంపీలను సస్పెండ్ చేశారన్నారు. ప్రస్తుతం కూటమి ఫోకస్ ఎన్నికలపైనే ఉందని చెప్పారు. డిసెంబర్ 31న సీట్ల పంపిణీపై క్లారిటీ ఇస్తామన్నారు ఖర్గే. ఢిల్లీ కూటమి సమావేశం తర్వాత మాట్లాడారు ఖర్గే. देश के इतिहास में पहली बार है कितने लोगों को उन्होंने सस्पेंड किया। ये डेमोक्रेसी के लिए अच्छा नहीं है। ये डराने की बात हो गई है और ऐसा डराने के लिए लोगों को वो अपना डेमोक्रेसी खत्म करना चाहते हैं. ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆమె ప్రతిపాదనను సమర్థించారు కేజ్రీవాల్. ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుందామని మిత్రపక్షాలు తెలిపాయి. అటు ఎన్నికల్లో పొత్తుల కోసం ముకుల్ వాస్నిక్ నేతృత్వంలో 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్.